రోజు 2 రోజులు విశాఖపట్నంలో సదస్సులు కూడా జరిగాయి. సదస్సుల్లో కూడా ఎన్నో కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకున్నారు మా అన్న చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా కొన్ని దేశాలు కూడా తిరుగుతూ కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో కంపెనీలన్నీ కూడా వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కంపెనీలు కూడా ఇక్కడ మేము పెడతామని వాళ్ళు చెప్పడం, సదస్సులో కూడా దాదాపు 171 ఒప్పందాలు కూడా 171 కంపెనీలు ఒప్పందాలు కూడా చేసుకున్న ఘనత అది కూటమి ప్రభుత్వానికి కూడా దక్కుతుంది. దాంట్లో వచ్చి దాదాపు 8,54,000 కోట్ల పెట్టుబడి కూడా పెడుతున్నారు. 8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతున్నాయి. దీంట్లో భాగంగానే మా అనంతపురం జిల్లా సత్సాయి జిల్లాకు కూడా 3 కంపెనీలు కూడా వచ్చినాయి. దీంట్లో కూడా మా రాప్తాడ్ హెడ్ క్వార్టర్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో జాకీ పరిశ్రమ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి వర్క్ కూడా చేశారు. అప్పుడు ప్రభుత్వం పోవడం వల్ల అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ ఎమ్మెల్యే, అక్కడ సీఎం కూడా జగన్ సీఎం కావడం, ఇక్కడ ప్రకాష్ ఎమ్మెల్యే కావడం, అప్పుడు దాదాపు 15 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల జాకీ పరిశ్రమలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు. అదే పరిశ్రమలో అక్కడే మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మేము ఎమ్మెల్యేగా ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు, తప్పకుండా జాకీ పరిశ్రమలో జాకీ తెస్తాం, లేదంటే వేరే పరిశ్రమ కూడా ఇక్కడ తెస్తామని ఆ రోజు మేము గట్టిగా మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే మళ్ళీ జాకీ వాళ్ళని అడిగితే అక్కడ తెలంగాణలో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు రాలేనంటే మళ్ళీ ఇక్కడ రేమాండ్స్ కంపెనీ చాలా పెద్ద సంస్థది ఇక్కడ రావడం మేము అదృష్టం కూడా చేస్తున్నాం. రేమాండ్స్ వాళ్ళు కూడా ఇక్కడ మా రాప్తాల్లో కూడా పెట్టడం ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. రేమాండ్స్ వచ్చిన తర్వాత దాదాపు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ రకంగా చూస్తే మన అనంతపురం జిల్లాలోనే సత్సాయి జిల్లాలో దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన అన్న మా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ మేము మా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ కంపెనీ కూడా మాకు ఇచ్చినారు కాబట్టి రేమాండ్స్ వాళ్ళు కూడా త్వరగా వచ్చి ఇది స్టార్ట్ చేసి 2028 లోపు కంప్లీట్ చేయాలని ప్రత్యేకంగా మా ప్రజలందరి తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారిని రేమాండ్స్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ ఇబ్బందులు కూడా ఉండవు, ల్యాండ్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని కోట్ల విలువ చేసే భూమి 26 ఎకరాలు కూడా, 1 ఎకరా వచ్చి 5 కోట్ల రూపాయలు కూడా చేస్తుంది. అంత వాల్యూ ఉండే ల్యాండ్ కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా వచ్చి ఇక్కడ త్వరగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు త్వరగా వచ్చి ఇక్కడ కంపెనీ కూడా పూర్తి చేయాలని, రేమాండ్స్ కంపెనీ కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల 6,000 మంది ఆడపిల్లల కడుపులో కొట్టిన వ్యక్తి ప్రకాష్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే ఆ రోజు కంపెనీ వచ్చినంటే ఈరోజు 6,000 కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకునేటివి. అలాంటి కుటుంబాలన్నీ కూడా పారతోలి ఆయన సొంతానికి 15 కోట్లు డిమాండ్ చేయడం వల్ల ఆ రకంగా పోవడం చాలా దురదృష్టం. మళ్ళీ అదే ప్లేస్లోనే మళ్ళీ దేవుడు మమ్మల్ని ఎమ్మెల్యే చేయడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, మళ్ళీ ఇదే ప్లేస్లోనే మేము రేమాండ్ కంపెనీ కూడా తేవడం ఒక అదృష్టంగా కూడా నేను కూడా భావిస్తూ ఇది త్వరగా కూడా పూర్తి చేస్తామని ప్రత్యేకంగా ప్రజలందరికీ